నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఈరోజు? అయితే ఈరోజు మన అందరికీ సింపుల్‌గా అయిపోయే ఇష్టమైన గోంగూర పప్పుని ఎలా తయారు చేయాలో చూసుకుందామా? అయితే సరేనండి. వీడియోలో చూస్తున్నారు కదా ఏమేమి పదార్థాలు చూపిస్తున్నానో. ఏం కంగారు పడకండి. మళ్ళీ ఒకసారి నేను అవన్నీ చెప్తాను. ఒక ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది. 2 పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు, అలాగే కందిపప్పు, ఎంతో ఇంపార్టెంట్ అయిన పదార్థం గోంగూర. అయితే మ ఇంకా మర్చిపోయారండి, కుక్కర్లో లేనిదే వంట కాదు కదా. అయితే సరే, అయితే మంచిగా 2 కట్టలు బాగా శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కున్న గోంగూరని తీసుకొని కుక్కర్లో వేసుకొని, అయితే అందులోని మనకి సరిపడా చిన్న గ్లాస్ చూపిస్తారండి, కంగారు పడొద్దు, వీడియోలో ఉంటుంది. అదిగో చూపిస్తున్నాను కదా, ఆ చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోద్దండి. ఎక్కువ వాటర్ వేయద్దు. ఎక్కువ వాటర్ వేస్తే ఆ కుక్కర్ వచ్చినప్పుడు విజిల్స్లోంచి బయటికి వాటర్ వచ్చేస్తుంది. అంత వాటర్ అవసరం లేదు. జస్ట్ చిన్న టీ గ్లాస్ అంత వాటర్ తీసుకొని కుక్కర్లో వేసుకొని, దాంట్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా చిటికెడు పసుపు, కొంచెం కారం, మళ్ళీ మనం కందిపప్పు విడిగా ఉడకబెట్టినప్పుడు అందులో కూడా కారం వేస్తాం కదా, చూసుకొని కొంచెం చిటికెడు కారం వేయండి. కారం వేసుకొని అది కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వస్తే సరిపోద్ది. చూసారు కదా, కుక్కర్లో 3 విజిల్స్ రాగానే మెత్తగా అది బాగా స్మాష్ చేసుకుంటే తొందరగా మెత్తగా అయిపోతుంది. గరిటితో ఇలాగ అనగానే స్మాష్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం పప్పును ఉడకబెట్టుకుంటున్నాం. పప్పు అందరికీ తెలిసిందే కదా, అది ప్రత్యేకంగా నేను ఏం చెప్పక్కర్లేదు. కందిపప్పు, టమాటా, ఉల్లిపాయ, ఇందులో కూడా కొంచెం కారం, పసుపు వేస్తాం. పప్పు ములిగంత వాటర్ వేసుకోవాలండి. ఎప్పుడైనా పప్పు మనం పప్పు టమాటా చేసుకున్న, ఆనపకాయ పప్పు చేసుకున్న, బీరకాయ పప్పు చేసుకున్న, ఏం చేసినా కందిపప్పు ములిగేలాగా వాటర్ వేసుకోవాలండి. అదే చిట్కా. అది నా చిన్న చిట్కా అండి. అందులోనే చాలామంది ఫెయిల్ అయిపోయి ఆ కుక్కర్లో ఎక్కువ వాటర్ వచ్చేయడం, లేకపోతే ఆ కర్రీలో ఎక్కువ వాటర్ అయిపోవడం అయితే అవుతుంది. ఇది కూడా 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మెత్తగా పప్పు ఉడికిపోతుంది. ఆ తర్వాత గోంగూరని, పప్పుని 2 మిక్స్ చేసేసుకొని ఇప్పుడు అందులో కావాల్సిన ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని చూసారా ఎంత నీట్గా కన్సిస్టెన్సీ బాగుందో. మీకు కావాలంటే పలుచగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. నేనైతే చిక్కగా మేము ఇష్టపడతాం కనుక అలా చేసుకున్నాం. మీకు పలుచగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. తర్వాత తాలింపు ఇంకేముందండి, 2 ఉడికిపోతే ఈజీయే కదా, ఇంకా తాలింపు పెట్టేసుకోవడం కదా. తాలింపు ప్రాసెస్ ఏముందండి, కళాయి తీసుకుంటాం, గ్యాస్ స్టవ్ వెలిగించుకుంటాం, అందులోని కావాల్సినవి పోపు దినుసుల గింజలండి. పోపు దినుసుల గింజలు అంటే మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, అండ్ ఫైనల్గా వెల్లుల్లిపాయ అంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. అదో చూస్తున్నారు కదా, నేను పప్పు గోంగూరలో కూడా కొంచెం సాల్ట్ కలిపేసాను. టేస్ట్ కూడా చూస్తాను చూడండి. టేస్ట్ చేసుకొని సరిపోయిందో లేదో చూసుకొని టేస్ట్ చేసుకోవడమే. తర్వాత చూసాక కళాయిలోనే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసుల గింజలు వేసుకోవడమే. వెల్లుల్లిపాయ మస్ట్ అండ్ చూడండి, ఎంత బాగా ఎక్కువ వేసుకుంటే కర్రీ అంత టేస్ట్ వస్తుంది. అండ్ దెన్ వెల్లుల్లిపాయ తింటే మనకి హెల్త్ కూడా, హార్ట్కి కూడా మంచిది కదండి. ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావు కదా. నేను విడివిడిగా పోపు గింజలు తీయలేదండి, అన్నీ మిక్స్ చేసి ఉంటాయి అవి, అందుకే మీకు అలా చూపిస్తున్నాను. కావాలంటే మరోసారి చెప్తాను. పోపు గింజలు మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, అండ్ ఫైనల్గా కరివేపాకు. ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి, భలే ఉంటుంది టేస్ట్. ఇవన్నీ బాగా ఆయిల్లో బాగా వేయించాక వెంటనే ఆ పప్పుని తీసుకొని మనం వేసేసుకోవడానండి. స్టవ్ ఆపేసి వేసుకోండి, లేకపోతే అది తుల్లే ప్రమాదం.